आदाब नाजरीन, सफ़ा टीवी न्यूज़ में आप सभी का इस्तकबाल है। बतारिक 15 नवंबर मंगल को चीफ मिनिस्टर के चंद्रशेखर राव ने वर्चुअल सिस्टम के साथ मेडिकल कॉलेज का आगाज़ किया। नागा कर्नूल डिस्ट्रिक्ट में भी मेडिकल कॉलेज का इफ्तिताह अमल में आया। नागा कर्नूल डिस्ट्रिक्ट में भी मेडिकल कॉलेज के इफ्तिताह के बाद पहले दाखिला में मेडिकल के 150 तालबा को दाखिला दिया गया। नागा कर्नूल के मुकामी एमएलए मारी जनार्दन रेड्डी ने इस प्रोग्राम में शिरकत की और कहा कि इस प्रोग्राम का मकसद ये है कि वो हमारे ज़िला में मेडिकल कॉलेज बनाकर बहुत खुशी है। इन्होंने ये भी कहा कि इस मेडिकल कॉलेज में 150 तालबा को दाखिला दिया गया। इन्होंने मज़ीद कहा कि कुछ प्राइवेट हॉस्पिटल के कानून की वजह से कुछ डॉक्टर्स को बुरा भला कहा जाता है, पर आप इन्हें नहीं बल्कि अपने पेशे के साथ नाइंसाफ़ी कर रहे हैं। इन्होंने इस मेडिकल कॉलेज को 30 एकड़ अराजी देने के लिए ओलावड़ा के दलितों का भी शुक्रिया अदा किया। इस प्रोग्राम में ज़िला कलेक्टर पी उदय कुमार, एमएलए मारी जनार्दन रेड्डी और ज़िला के अहदेदार भी ने शिरकत की। आइए देखते हैं इसके कुछ खास मनाज़िर हमारी ये खास रिपोर्ट में। हर अहम और ख़ास खबर के लिए हमारे न्यूज़ चैनल सफ़ा टीवी न्यूज़ को यूट्यूब पर सब्सक्राइब करें, फेसबुक पर लाइक करें, इंस्टाग्राम और ट्विटर पर फॉलो करें। ఏది ఉత్తత ఉందో ఒకసారి మనం ఆలోచించాలి। దానికి తోటి మన మంత్రి వర్యులు హరీష్ రావు గారు అద్భుతంగా డాక్టర్లతో మమేకమై ప్రతిరోజు వైద్య రంగంలో కొత్తలు తీసుకొచ్చు డాక్టర్లను బస్తీ దవాఖానాలు కావచ్చు, పల్లె దవాఖానాలు కావచ్చు, ఇవన్నీ తీసుకొచ్చి ప్రతి నియోజకవర్గానికి డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేసి వైద్యులకు ఉచితంగా నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది। అలాంటి ప్రభుత్వానికి మనం ఒక డాక్టర్ అయిన తర్వాత ఇవాళ ప్రభుత్వం ఇంత డబ్బు తగ్గించి ఇలా మీరు ప్రైవేట్లో పోతే కోట్ల రూపాయలు పెట్టి మీరు డాక్టర్ అవ్వాలి, కానీ ఇలా ప్రభుత్వంలో మీకు సీట్లు రావడం వల్ల, సీట్లు పెంచడం వల్ల, వైద్య కళాశాలలు పెరగడం వల్ల ఇలా మీకు అవకాశం కలిగింది। కాబట్టి ప్రభుత్వం సంకల్పించినటువంటి ఈ కృషికి ప్రభుత్వ ఉద్దేశాన్ని మీరు గమనించి రాబోయే రోజుల్లో వైద్య రంగంలో మీరు ఒక మంచి పేరు తెచ్చుకొచ్చి ప్రభుత్వ ఆశయాన్ని మీరు నెరవేర్చే విధంగా ముందుకు పోవాలని కోరుకుంటూ భగవంతుడు మీకు ఆయుర ఆరోగ్యాలతో ఈ రంగంలో నాగరికరణలో చదివినటువంటి విద్యార్థులందరూ పూర్తి భవిష్యత్తు ఉండి మీరు ముందుండి పోయేందుకు ముందుండే విధంగా మీకు మంచి జరగాలని కోరుకుంటూ మరొకసారి ఈ కాలేజీలో కొత్తగా అడ్మినటువంటి 150 మంది విద్యార్థులకు హార్ట్ఫుల్గా ధన్యవాదాలు చెప్తూ మీ భవిష్యత్తు పూర్తిగా సఫలీకృతమై మీ రంగంలో మంచి పేరు తెచ్చుకొని భారతదేశంలో ఒక మంచి డాక్టర్గా, ఒక స్పెషలిస్ట్ డాక్టర్గా, ఒక్కొక్కరు రంగంలో ఒక్కొక్క స్పెషలిస్ట్ డాక్టర్గా ఎదగాలని భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి మీ అందరి శుభాభినందనలు తెలియజేస్తూ ఈ కళాశాల నిర్మాణానికి స్థలమిచ్చినటువంటి మా ఉయ్యలవాడ గ్రామంలో రైతులకు మీ చప్పట్ల మధ్య రైతులైనా సరే అసైన్ ల్యాండ్ ఎక్కువ ధర ఆశించకుండా ముందుకు వచ్చి మా ప్రాంతంలో వైద్య కళాశాల నిర్మిస్తుంటే మాకు ఇంతకన్నా ఏం గొప్ప అవకాశం కావాలని చెప్పి వాళ్ళు 30 ఎకరాల స్థలాన్ని మన కళాశాలకు ఇవ్వడం వాళ్ళు చాలా ఉదాహరణకు ఒక మంచి, ఎందుకంటే చాలా పిల్లల ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ 2 నుంచి 3 కోట్ల రూపాయల వరకు ధర పలుకుతుంది। అయినా సరే దాన్ని ఆశించకుండా, ఏ లాభం ఆశించకుండా పేదవాడికి వైద్యం అందించాలని వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి చెప్పండి మధ్యన వాళ్ళు హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఈ కళాశాల మంజూరైన తర్వాత ఇక్కడ పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి, ఈ కళాశాలకు పూర్తిగా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇలాంటి సువర్ణ దినంగా ఈరోజు భవిష్యత్తులో నాగరికర్నూలు ప్రజలకు మంచి వైద్యాన్ని అందించి ఈ కళాశాల, ఈ ఆసుపత్రికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం। जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, डॉक्टर मीर जवाद जार खान, सीनियर एक्सपीरियंस्ड ऑर्थोपेडिक सर्जन, बोन फ्रैक्चर, जॉइंट रिप्लेसमेंट, हिप रिप्लेसमेंट और स्पाइन सर्जरी कामयाबी से अंजाम दे रहे हैं। इसके अलावा न्यूरो सर्जरी, कार्डियोलॉजी, गैनकोलॉजी, डेंटल, जनरल मेडिसिन, डायलिसिस और फिजियोथेरेपी जैसे शोबाजात में इंतहाई कामयाबी के साथ वाजबी फीस में इलाज किया जा रहा है। शेयरिंग और प्राइवेट रूम्स, अस्पताल में 24 घंटे MRI, CT स्कैन, 2D डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, ऑपरेशन थिएटर, ICU और लैब की सहूलत दस्तयाब है। आपकी उम्मीदों के ऐन मुताबिक जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद।